నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు ఫ్యామిలీతో సహా యూరోప్ వెళ్లేందుకు కోర్టు అనుమతి కోసం వెళ్లారు. కోర్టు కూడా ఆయనకు షరతులతో కూడినటువంటి అనుమతి ఇచ్చింది. దీని తర్వాత ప్రజలందరిలో ఒకటే చర్చ మొదలైంది. అదేంటి అంటే, లిక్కర్ కేసులో ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు కదా, మరి రేపో మాపో ఈవెన్ అక్టోబర్లో కూడా ఆయన అరెస్ట్ ఉండొచ్చేమో అని చెప్పి చర్చించుకుంటున్న వేళ ఇదేంటి మరి ఆయన యూరోప్ వెళ్ళడం అని ప్రజలందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. అసలేంటి మరి జగన్మోహన్ రెడ్డి గారి పైన ఆరోపణలు విపరీతంగా వస్తున్నాయి, ఆయనకి నోటీసులు ఇస్తారంటున్నారు, ఆయన మరి రేపు మాపు అరెస్ట్ అంటున్నారు, ఈయనేమో యూరోప్ పర్యటనకు వెళ్తున్నారు. మరి అసలు పర్యటనకు వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అసలు మళ్ళీ తిరిగి వస్తారా అన్న అనుమానం కూడా చాలా మందిలో ఉంది. మరి దీనికి కోర్టులు కూడా అసలు ఏ విధంగా అనుమతిస్తున్నాయి, మరి ఆయన వెళ్తే తిరిగి వచ్చే అవకాశం ఉందా, ఇలాంటి విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు అడుసుమల్లి శ్రీనివాస్ గారు. నమస్కారం అండి. నమస్కారం అండి. సార్, జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ ఈ రోజా రేపా అనుకుంటుంటే ఆయన మళ్ళీ యూరోప్ పర్యటనకు వెళ్తున్నారు. సో తిరిగి రాగానే మళ్ళీ మీరు వచ్చానని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ చేయండి, కోర్టుకు వచ్చి హాజరవ్వండి అని షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. ఏంటి మరి ఆరోపణలు విపరీతంగా వస్తున్నాయి, ఈయనకి ఎలా పర్యటనకు అనుమతిస్తుంది కోర్టు? అసలు ప్రజలు కూడా ఇది అంశంపై బాగా చర్చించుకుంటున్నారు సార్. చాలామందిలో కూడా వ్యవస్థల మీద ఒక రకమైనటువంటి అసహనం వస్తుంది. మరి ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం ఉందంటారా? ఈ భారతదేశంలోనండి మన చట్టాలు చాలా కఠినంగానే ఉంటాయి. అమలు చేసే వాళ్ళలో ఉన్న తేడా ఉంటుంది. డెఫినెట్గా మన రాజ్యాంగం చట్టం చాలా పకడ్బందీగా ఉంటుంది, కానీ దాన్ని అమలు చేసే వాళ్ళు తేడాగా ఉంటారు. జగన్మోహన్ రెడ్డి విషయంలో కంప్లీట్ అన్ని కొలాప్స్, అన్ని వ్యవస్థలు కూడా, దర్యాప్తు సంస్థలు, పొలిటికల్, జ్యుడిషియరీ అన్ని టోటల్ కొలాప్స్. అంటే మనకి ఈ సిస్టమ్ మీద నమ్మకం పోయేలాగా ఇతని పట్ల వాళ్ళు ఇచ్చిన వెసులుబాటుని చూస్తే ఈ సిస్టమ్ మీద అందరికీ విశ్వాసం కోల్పోయారు. ఎవరికి ఇక బరిదిగింపు వచ్చింది. మనం బాగా డబ్బు సంపాదించుకుని అది ఏ మార్గంలో అయినా సరే కొల్లగొట్టేసి సంపద, రాజ్యాధికారం, పాలిటిక్స్లో ఉంటే అధికారం లేకపోయినా సరే మనల్ని ఎవడో ఏం పేకలేడు అనేటువంటి భావనకి చాలా మందిలో కలుగుతూ ఉంది. పైగా జగన్మోహన్ రెడ్డి లాంటి ఇప్పుడు ఈ వ్యవస్థలు ఇచ్చిన వెసులుబాటు వల్ల ఏకంగా ముఖ్యమంత్రి అయిపోయాడు. ముఖ్యమంత్రి అయిపోయి రాష్ట్రాన్ని, ఒక రాష్ట్రం సర్వనాశనం చేసాడు. దీని బాధ్యులు జగన్మోహన్ రెడ్డి ఒకటే కాదు, ప్రజలు ఓట్లేసి గెలిపించుకుంటూ ఇప్పుడు ఆల్టర్నేటివ్ లేనప్పుడు గెలిపించుకుంటున్నారు వాళ్ళు. ప్రజలది ఎంత తప్పు ఉందో వ్యవస్థలది కూడా అంత తప్పు. అటువంటి వాడిని గెలిపించాడని మన ప్రజలను అంటున్నాం మనం. సరే, బాధ్యత లేదు మీకు, ఇక్కడ దొంగోళ్ళని గట్టా గెలిపించుకున్నారండి. ఈ వ్యవస్థలది బాధ్యత లేదా? అది ఎలా వదిలిపెడతారు? ఈ ప్రజా పేరుకి బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ అంటారు, ది అగ్లీ ఫేస్ ఆఫ్ డెమోక్రసీ అండి. అది అంటే ప్రజాస్వామ్య సౌందర్యం ఎంత ఉందో అంత వికృత రూపం ఇది. ప్రజాస్వామ్యానికి వికృత రూపం ఏంటి తెలుసా? జగన్మోహన్ రెడ్డి లాంటి బందిపోడు దొంగ ముఖ్యమంత్రి అయిపోతాడు. ప్రతిపక్ష నేత హోదా గురించి కోర్టుకు వెళ్ళిపోతాడు. ప్రజలు అతను చీ అన్నా కానీ ఏకంగా ఇన్ని వేల లక్షల కోట్లు కొల్లగొట్టేసి నేను యూరోప్ ట్రిప్ వెళ్తానండి, హిమాలయ పర్వతాలకు వెళ్తాను, మానవ సరోవరం చూస్తాను, గోవా వెళ్ళి వస్తాను, ఇలాంటి మాటలు పర్మిషన్లు అడుగుతాడు. వాళ్ళు కూడా వెళ్ళమని చెప్తారు. అతను పాస్పోర్ట్ రెన్యూవల్ కోర్టుకు రావాలా, అతను రావక్క లేకుండా కూడా చేసి పెడతారు. నీకు మామూలుగా ఒక సాక్షిగా నువ్వు కోర్టుకు వెళ్ళిపోతేనే నిన్ను పట్టుబంధించి తీసుకెళ్తారు. ఈ వివక్ష ఏంటి? దీన్ని అడిగేవాడే లేడా? దీని మీద చర్చ జరగొద్దా ఈ దేశంలో? జగన్మోహన్ రెడ్డి వెళ్తాడో రాడు, రాకపోతేనే మంచిది మనకే. నేను అనుకోవడం అక్కడ వెళ్ళిపోయి ఉండిపోతాడు. ఇప్పుడు ఒక దొంగలకు ఒక టెక్నిక్ ఉంటుందండి. ఆ రెక్కి నిర్వహించినప్పుడు, లేకపోతే ఒక ఇంట్లో దొంగతనం చేయాలనుకున్నప్పుడు, లేకపోతే షాప్ దగ్గర దొంగతనం చేయాలనుకుంటే రెక్కి నిర్వహిస్తారు. అలాగే ఇతను కూడా రెక్కి నిర్వహిస్తాడు. లండన్ వెళ్తాడు మా పిల్లల్ని చూడటానికి అంటాడు, పర్మిషన్ ఇస్తారు, మళ్ళీ వెళ్తాడు. అలా 2-3 సార్లు వెళ్తాడు, వచ్చేస్తాడు. 4వ సారి వెళ్ళి అక్కడ ఉండిపోతాడు. రాడు. ఏం చేస్తారు? ఈ దేశంలో ఉన్నప్పుడు అతను ఏం పీకలేని వాళ్ళు ఇంకో దేశం వెళ్ళి తేగలు రాతున్నాయి. చాలా మంది బిగ్ షాట్స్ అదే కదా సార్, బ్యాంకులను ఎగ్గొట్టి వేల కోట్లు, లక్షల కోట్లు కొల్లగొట్టేసి అక్కడ వెళ్ళిపోయి కూర్చుని మనం చూస్తున్నారు, ఎర్రోళ్ళ చూస్తున్నారు మనం. ఇంకా అవునా కదా? జగన్ ఇంకా ఎక్కువ నవ్వుతాడు, మనల్ని ఎక్కిరిస్తాడు. అక్కడి నుంచి ఓ దీవిలో కూర్చుని శుభ్రంగానే బీచ్ ఒడ్డుని ఇలా పడుకుని పడక కుర్చీలో కొబ్బరి బొండం తాగుతా ఏ ఎర్రోళ్ళరా అంటాడు. మన ఫోటో తీసి పంపిస్తాడు మనకి. ఏంటండి అంతే కదా, డబ్బులన్నీ తరలించేశారు. ఇప్పుడు అతను మ్యాక్సిమం 90% తరలించేసాడు. ఓ 10% ఇక్కడ బంగారం, భూములు డంపుల కింద ఉంది. మిగతా అంతా ఎప్పుడో కాకినాడ నుంచి చంద్రశేఖర్ రెడ్డి షిప్పుల్లో పంపించేసాడు బియ్యం మూటలతో పాటు. ఇక్కడ ఆల్రెడీ అక్కడ భూములు కొన్ని డబ్బులు హవాలా ద్వారా మనీ లాండరింగ్ ఇవన్నీ చేసేసారు. డొల్ల కంపెనీలు పెట్టేశారు. ఇప్పుడు సక్రమ మార్గంలో మీకు 10 లక్షలు వస్తే తీసుకోవడానికి బోళ్ళ ఆంక్షలు ఉంటాయి, కానీ దొంగతనంగా పట్టిపోయేదానికి లెక్కలే ఉంటాయి. ఇప్పుడు అఫీషియల్గా వెళ్తే ఐడి కార్డు చూపించంటారు. గోడ దూకి వెళ్ళిపోయినట్టుగా ఏముంటుంది? ఏముండదు కదా. వాళ్ళు అదే పని చేస్తుంటే అతను మొత్తం డబ్బు తోసేసి, అతను మొదటిసారి 1 లక్షల కోట్లు కొట్టేసిన తర్వాత ఆ లెక్క చెప్పి అప్పుడు వెళ్ళరా బాబు అని చెప్పాలి. అవన్నీ 12 పుష్కరం అయింది అతని బెయిల్ వచ్చి. ఇవాళకి అతను కోర్టుకి, అతను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాలేదంటే దానికి లెక్కలు చెప్పాడు. తర్వాత కూడా రాలేదండి, ఎందుకు రాలేదని అడగలేదు. ఎవడ ఉన్నాయి లక్షలాది పేపర్లు ఉన్నాయి, దొంతరలు 2 కంటైనర్ల పేపర్లు అండి, 2 విమానాలు నిండా వేసుకెళ్ళారు ఇతను కేసు ఫైల్స్. ఇప్పుడు అవన్నీ విచారణ చేయాలంటే జడ్జి గారు చేతులు కాళ్ళు లాక్కొచ్చేస్తాయి.
కరెక్ట్గా దగ్గరికి వచ్చినప్పుడు ఒక ఆయన బదిలీ మీద వెళ్ళిపోతారు, బదిలీ చేస్తారు, మళ్ళీ కొత్త ఆయన అతను మళ్ళీ మొదటి నుంచి చేయాలండి అంటాడు, రెడ్డి వచ్చి మొదలయ్యి అలా ఇన్నాళ్ళు జరుపుకుంటూ వచ్చారు. అందరూ డిశ్చార్జ్ పిటిషన్లు వేస్తారు, అవన్నీ కూడా డిశ్చార్జ్ లేదు గడుదు గుడ్డు లేదని తీసి పాడేసిన తర్వాత మళ్ళీ ఈ మధ్యన కొంచెం యాక్టివ్ దాల్మియా సిమెంట్స్ అయ్యి ఊరికే కంటి తుడుపు చర్యలు అండి అవన్నీ. అసలు వదిలేయడానికి ఈ చిన్న చిన్న ముట్టికలు వేస్తూ ఉంటారు వాళ్ళకి, వాళ్ళకే తెలిసి ఏమవుతుందండి, అసలు లీస్ట్ బాధ వాళ్ళు పట్టించుకోరండి. కాదు సార్, ఇప్పుడు డబ్బులు కొల్లగొట్టి విదేశాలకు పారిపోవడం సంగతి అట్లా నుంచి డబ్బు ఈ రోజు కాకపోతే రేపైనా వస్తుంది, సంపాదించుకోవచ్చు ఏదో అనుకుందాం. ఇక్కడ 30,000 మంది ప్రాణాలు కోల్పోయారు. సిట్ కూడా చాలా స్పీడ్గా ఎంక్వైరీ చేస్తుంది అండ్ ఈడీ కూడా ఇన్వాల్వ్ అయింది. మరి ఆయనకి ఎలా అవకాశం లభించింది ఇప్పుడు మరి? వాళ్ళు అలా సిట్ వాళ్ళు అబ్జెక్షన్ పెట్టాలి కదా, ఆల్రెడీ కేసు నమోదు చేయాలి, అతను విచారణ చేయాలండి. మీ ఇష్టం ఎగరేసుకుంటూ వెళ్తుంటే కుదరదండి, లుకౌట్ నోటీస్ జారీ చేయాలి. ఇక్కడ డబ్బు విషయం కాదని 30,000 కుటుంబాలు, లేకపోతే ఎంతమంది సఫర్ అయిపోయారు, ఎంతమంది అనాథలు అయిపోయారు, ఇతను మర్డర్ కేసు పెడుతున్నామని చెప్పాలి. అవన్నీ వాళ్ళు చెప్పకుండా పోతే పోనేరో బాబు పెంట వదిలిపోతానట్టు చూస్తున్నారేమో వాళ్ళు అనుకుంటున్నాను నేను. ఇప్పుడు దర్యాప్తు బృందం బ్రహ్మాండంగా దర్యాప్తు చేశారు, బ్రహ్మాండంగా ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. ఎవరికంట బాగా చేసి లాస్ట్లో చేతులు ఎత్తేస్తున్నట్టు కనపడుతుంది ఇది చూస్తుంటే. ఇందులో 2 రకాలండి. జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెట్టాలి, అతను జైల్లో పెట్టాలన్న ఆలోచన పాలకులకి ఎవరికి ఏ కోసం లేదని అనిపిస్తుంది. ఈ కేసు ఇంకా తేలలేదు, దగ్గరికి రాలేదు అతని దగ్గరికి. ఆల్రెడీ నిండా మూలిగిపోయిన కేసులో ఎందుకు పట్టించుకోవట్లేదు? ఈ కేసులో కూడా సిట్టు అతను ఎస్టాబ్లిష్ చేయాలా, ఇంకా ఎందుకు చేయలేదు అర్థం అవట్లా. ఒక్క అడుగు దూరంలో ఉన్నాడు. అది కాకుండా బాబాయ్ని ఖాయమా కొట్టేశారు కదా, ఆ కేసు ఒకటి ఉంది కదా, అది కూడా మళ్ళీ వాళ్ళు అంటారు సిబిఐ వాళ్ళు అంతా అయిపోయింది అంటారు. అంతా అయిపోతే వాళ్ళు ఎందుకు బయట ఉన్నారు సన్నాసులారా అని అడగాలనిపిస్తుంది నాకు. ఆడు ఎప్పుడు బెయిల్ వచ్చింది, ఎప్పుడు విడుదలైపోయాడు? 8 వారాలు చెప్పారు కోర్టు, 8 వారాలు లోపల పెట్టాలి కదా వాళ్ళని. బయట వదిలేసి మీరు సాక్షులు మేనేజ్ చేసుకోండి అన్నట్టు వదిలేశారు. పోలీసులు చెప్తారు మీరు వెళ్ళి మాట్లాడకుండా ఈ లోపల అంటారు కదా, పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు కేసు కట్టకుండా మీరు సెటిల్ చేసుకోండి, అక్కడికి పాకలో కూర్చొని సెటిల్ చేసుకోండి అంటారు. అలా చేస్తున్నారు వాళ్ళు. అసలు ఇక్కడ మీకు దారుణంగా ఉందంటే పరిస్థితి. ఇక్కడ ఎవడ బలవంతుడైతే, ఎవడ దౌర్జన్యం చేయగలిగితే, ఎవడ దొంగతనం చేయగలిగితే, ఎవడు అడ్డగోలు దోపిడీ చేయగలిగితే ఆడిదండి రాజ్యం. సరే, ఇప్పటికే కల్పిత కథల ద్వారా మా పైన కేసులు పెడుతున్నారు, ఈ లిక్కర్ స్కామ్ కూడా కల్పితం అని చెప్పి వాళ్ళు ప్రచారం చేస్తున్న టైంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఇలాంటి వెసులుబాట్లు కల్పించడం ద్వారా అవన్నీ నిజమని నమ్మే అవకాశం కూడా ఉంది. ఇప్పుడు మీకు అలా కాదండి, పిల్లి గుడ్డు తేతే అని ఒక సామెత ఉంది. అలాగే ఇతన్ని ఇలా బరిదెగించి వదిలేసి అతను కోర్టు ఆదేశాలు బేఖాతరు చేయడు, చట్ట రాజ్యాంగం మీద గౌరవం లేదు. వీళ్ళకి మాత్రం ఉందా? వ్యవస్థలకు ఉందా? చట్టం మీద, రాజ్యాంగం మీద, వాటి మీద గౌరవం ఉందా వాళ్ళకి? ఇప్పుడు మరి ఇంక చట్టానికి ఇంక లేనప్పుడు జనాలు అనుకోవడం తప్పే ఉందండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అతను తప్పు ఉంటే అతను ఎందుకు మీరు పట్టుకోరు, అతను ఎందుకు చేయరు? ఇప్పుడు ఇంత డిలే ఎందుకు చేస్తున్నారు అనుమానం వస్తారు అదా? ఇప్పుడు కళ్ళ ముందు ప్రజలందరికీ తెలిసింది, ప్రజా తీర్పు ఇచ్చారు. వీళ్ళకి రోగం తీర్పు ఇవ్వడానికి కానీ లేకపోతే పట్టుకోవడం కానీ దర్యాప్తు సంస్థలకి కరెక్టే కదండి. ఇప్పుడు కళ్ళ ముందు కనపడుతున్నప్పుడు దానికి కూడా మీకు సాక్ష్యాలు కావాలి. కళ్ళ ముందు గుండెల్లో పొడిచేసాడు, వెన్నుపోటు పొడిచేసాడు, ప్రజలు మోసం చేసి చంపేసాడు. అయితే దీనికి సంబంధించి నిన్న అసెంబ్లీలో బాబు గారు ఒక మాట అన్నారండి, కక్షపూర్తిగా అరెస్ట్ చేయాలంటే నేను సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి నెక్స్ట్ డేనే చేయొచ్చు, కానీ వాళ్ళు చేసిన తప్పులను ప్రజల్లో చర్చ జరిగేలాగా చేసి అవి నిరూపించిన తర్వాత అరెస్ట్ చేస్తాను. అది కూడా జరుగుతుంది కదా సార్. అయినా ఇప్పటికీ కూడా మీకు ఇంకో విషయం చెప్పమంటారా? పిడుక్కి బియ్యానికి ఒకే మంత్రం వేయకూడదండి, కొండ సెలవుకి జరుగుడికి ఒకలాగా చూడకూడదు. ఒక్కొక్క పాములో ఒక్కొక్క రకమైన విషయం ఉంటుంది. మన మందు కూడా వాడాలి. వానకట్ట నీటి పాములు ఉంటాయి, అది కరిస్తే మనకేమవుదాం. అదే సన్నంగా ఉన్నా కానీ కట్ల పాము కరిస్తే నరాలు పోతాయి. రెండు ఒక రకమైన పాములే కదా పాములే కదా అనుకోకూడదు కదా. జగన్మోహన్ రెడ్డి లాంటి వాడిని ఎలాంటి పరిస్థితుల్లోనూ క్షమించకూడదు, ఉపేక్షించకూడదు, అసలు వెసులుబాటు ఇవ్వకూడదు. అతను ఏళ్ళు దూరనిస్తే కాలు పెట్టేస్తాడు. ఆ తెలివితేటలు విరివిగా ఉన్నాయి. దొంగతనాల్లో చిన్న కన్నం పెట్టినా కానీ మనిషి దూరేస్తాడు అందులోంచి. ఒక్కో దొంగ ఒకటి చూడండి, చిన్న ఊసలు ఉంటాయి, అందులోంచి వెళ్ళిపోతాడు సార్. తాటాగిలాగా ఉంటాడు, సన్నగా దూరేస్తాడు. ఇతను అలాంటి. ఎందుకంటే ఒక విచిత్రమైన దొంగతనం ఇది, ఈ స్కామ్, మద్యం స్కామ్. ఎవరికి ఆశ్చర్యం, బొరబాడైపోతుంది అందరికీ. ఆడ అదృష్టం ఏంటంటే ఈ దర్యాప్తు బృందాల వ్యవస్థలు అని దద్దమ్మలు తగిలేరాడు, పైగా అమ్ముడు పోయి వాళ్ళు దొరికారు. దాంతో హ్యాపీ. అంతకన్నా హ్యాపీ ఏముంటుందండి ఎవరికన్నా? నేను ఈ గోల ఉండకూడదంటే వెళ్ళిపోయాక ఉండిపోవే బాబు రాక అని చెప్తాను నేను. నన్ను అడిగితే కనుక అతను ఏమైనా రోజులు నన్ను తిట్టినట్టు ఉంటున్నావు, నీ గోల పడలేకపోతున్నాము, అసలు ఇప్పుడు నువ్వు చెప్పు ఏదోటి అన్నాడు అనుకో, నువ్వు వెళ్ళిపోవాయి బాబు ఇంక రాక అని చెప్దాం అనుకుంటాను. నీ పెంట వదులుతుంది మాకు, పోయిన కాడికి పోయింది, మేజువాణి బృందం మిగిలింది అనుకుంటాం, వెండి బంగారాలు పోయినాయి, కెలమెక్కిన తప్పేళాలం, మూతలు లేని మరసెంబులు మిగిలితే వాటితో ఎత్తు తంటలు పడతాం మేము అని చెప్తారండి. మరి ఏం చేస్తాం? అక్కడ వెళ్ళిపోవడం కూడా ఆల్రెడీ వాళ్ళ పిల్లలు అక్కడే ఉన్నారు, 3 రూపాయలు వెళ్ళిపోతారు. వాళ్ళకి కావాల్సిన వాళ్ళందరూ వచ్చేస్తారు అక్కడికి.
డబ్బుల మూటలు చంద్రశేఖర్ రెడ్డి వాళ్ళు ఎప్పుడు దోసేశారు, అక్కడ తరలించేశారు. అనేక దేశాల్లో పెట్టుబడులు ఉన్నాయి, ఆఫ్రికన్ కంట్రీస్లో మైన్స్ ఉన్నాయి. ఒక లండన్ దగ్గర ఒక దీవు కొనుక్కున్నాడు, ఇంకా అనేక చోట్ల యూరోప్లో అక్కడక్కడ బోళ్ళని పెట్టుబడులు పెట్టి ఉంటాడు. అతను సర్వ సామ్రాజ్యాధిపతిని కదా, హ్యాపీగా బతకొచ్చు. ఈ గదిలోంచి ఆ గదిలోకి వెళ్ళటానికి హెలికాప్టర్ తీసుకెళ్ళొచ్చు, ఏంటండి బంగారు సిమ్మెట్టుకెళ్ళొచ్చు, చెరువు కొట్టుకెళ్ళాలంటే ఇవన్నీ చేసుకోవచ్చు అతను హ్యాపీగానే. ఇక్కడ ఎందుకు వాళ్ళ చేత వీళ్ళ చేత మాలాటోళ్ళ చేత మాటలు పడతాం హ్యాపీగానే. అతనికి ఈ ప్రజల మీద బాధ్యత లేదు, ప్రజలంటే చులకన, అతనికి ఎమోషన్స్ లేవు, ఓన్లీ క్యాలిక్యులేషన్సే. తెల్లన్న చెల్లె అతను ఎవరున్నారు బంధువులు ఇంకా ఇక్కడ, వాళ్ళ బాబాయిని కూడా అతనే దగ్గర నుండి కొట్టించేసాడు. కైమా కూర వండు తినేయలేదు అంతే. అర్థమైతే మామూలుగా అయితే ఇక ఆ బయటపడద్దు సేవ అంటే పలా వండేసుకుంటారా బాబు అని చెప్తారు వాళ్ళు. అలాంటి వాళ్ళు చాలామంది కూర వండి తినేస్తున్నారు కదా, ఏదో సినిమాలో చూసి ఇంట్లో కూర వండేసుకుంటాడు, ఆర్మలు తెలకుండా ఎవరు. తర్వాత వాళ్ళ బాబాయ్ కూతురు అతను న్యాయం జరగట్లా, సొంత చెల్లెలు న్యాయం లేదు. ఇంకా అతని చుట్టాలు ఎవరున్నారు ఇక్కడ, ఎవరున్నారు అతను కావాల్సిన వాళ్ళు. అతను సహనిందితుడు, తనతో పాటు ఉండి తనకు విజయసాయిరెడ్డిని కూడా వదిలేసుకున్నాడు. విజయసాయిరెడ్డి కూడా విరహంతో వేగిపోతున్నాడు, అతని హృదయంలో నా స్థానం లేకుండా పోయిందని బాధపడుతున్నాడు. ఇంకా అటువంటిప్పుడు అతనికి ఈ దేశం మీద అతనికి ఏముంటుంది, సంపాదించింది అంతా సారాకి ఖర్చుపడిందంతా కలుగు పోయినట్టు అవుతుంది. ఇక్కడ కానీ ఉన్నాడు అనుకో ఇవన్నీ లాగేసుకుంటారేమో అని భయం ఉంటుంది కదా. అందుకని అక్కడ వెళ్ళిపోయి ఇప్పుడు కోర్టులు ఇవన్నీ పర్మిషన్ ఇచ్చినాయి కదా, ఇంక వెళ్ళిపోయి రాకూడదు. అప్పుడు ఈ చట్టాలు కోర్టులు ఇవన్నీ కూడా ఒకసారి పునరాలోచించుకుంటాయి. ఇటువంటి భవిష్యత్తులో జరగకుండా ఉంటుంది. అది జరగాలని కోరుకుంటున్నాను నేను. అతను అక్కడే ఉండిపోతే మనం కూడా ప్రశాంతంగా ఉండొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.